ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అధికారులు ఆన్‌లైన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. అయితే భక్తులు ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ ఏది అమ్మవారిని దర్శించుకోవడానికి ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుక్కోవచ్చు. అలాగే ప్రసాదం టోకెన్‌లు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏమి ఎదురవుతుందంటే ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుక్కోవడానికి యూపీఐ పేమెంట్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. ఈ యూపీఐ పేమెంట్ సిస్టమ్ పెట్టిన తర్వాత డబ్బులు పేమెంట్ చేస్తున్నారు. కానీ దర్శనం టికెట్లు గానీ, అలాగే ప్రసాదం కౌంటర్ల టికెట్లు గానీ రావటం లేదు. కారణం ఏంటంటే టెక్నికల్ గ్లిచెస్. ఇక్కడ సర్వర్‌లు పనిచేయటం లేదు. భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్స్ మొరాయిస్తున్నాయి. దీనితో ఇక్కడ డబ్బులు పోయాయి కానీ అమ్మవారి దర్శనం మాత్రం కాలేదు. క్యూ లైన్‌లో గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఇంత ఎక్కువ గంటల తరబడి నిలబడడం వల్ల భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. మరి ఇమ్మీడియేట్‌గా చేయాల్సినటువంటి పనేంటంటే భక్తులు ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ డబ్బులు కట్ అయినప్పుడు దర్శనం టోకెన్‌లు రాకపోతే, టికెట్లు రాకపోతే వెమ్మటే మాకు రిఫండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం.